నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం వచ్చేసి సోమవారం పుట్టిన వాళ్ళవి, అలాగే మంగళవారం పుట్టిన వాళ్ళవి గుణగణాలు ఎలా ఉంటాయో చెప్తూ వచ్చారు. ఇప్పుడు వచ్చేసి బుధవారం పుట్టిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, అలాగే వీళ్ళకి కలిసి వచ్చేవి రంగు కానీ నెంబర్ కానీ చెప్తూ ఉన్నారు కదా, అది కూడా చెప్పండి గురుగారు. ముఖ్యంగా ప్రొఫెషన్ ఏది సూట్ అవుతుంది, జాబ్లో సెటిల్ అవుతారా లేకపోతే బిజినెస్ బాగుంటుందా వీళ్ళకి, ఒకసారి బుధవారం వాళ్ళ గురించి చెప్పరా? ఒకటేనండి, ఇక్కడ ఏంటంటే బుద్ధి కుశలత ఎక్కువగా ఉంటుంది బుధవారం పుట్టినవారు. క్యాలిక్యులేషన్ బాగా చేయగలుగుతారు. వాగ్దాటి చాలా బాగుంటుంది వీరికి చెప్పారంటే. అండ్ అలాగే బుధవారం రోజు సర్వసాధారణంగా ఏంటంటే అంచనా బాగా వేస్తారండి వీళ్ళు. దేన్నైనా సరే బాగా అంచనా వేయగలుగుతారు. బుధవారం పుట్టిన, బుధుడు లగ్నాల్లో పుట్టిన, బుధుడు నక్షత్రాలు అంటారంటే ఆశ్లేష, జ్యేష్ఠ అండ్ రేవతి నక్షత్రాల వాళ్ళు కూడా ఏంటంటే మనకి బుధ నక్షత్రాలుగా తీసుకుంటూ ఉంటారు. సో ఆ బుధ నక్షత్రము బుధవారం పుట్టినటువంటి వారికి ఆ లక్షణాలు పుష్కలంగా ఎక్కువగా ఉంటాయి. తొందరగా అంచనా వేయగలుగుతుంటారు ఏదైనా సరే. ఇప్పుడు మన ఒక మనిషి ఒక నెల రోజులు లేకపోతే ఒక సంవత్సరం, 10 సంవత్సరాలు ఆ పక్కన మనిషి ఉన్నా సరే వాడిని గుర్తుపట్టలేరు. కానీ బుధవారం పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే వారు చూసి చూడగానే ఇతను ఇట్లాంటి వ్యక్తి, ఇలా ఉంటారు, ఇలా అంటే ఎవ్రీథింగ్ వాళ్ళు అనాలిసిస్ బాగా చేయగలుగుతారు బుధవారం పుట్టినవారు. ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ బుధవారం పుట్టిన వాళ్ళందరికీ ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయా తక్కువగా ఉంటాయంటే ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి బుధుడు యొక్క స్ట్రెంత్ని బట్టి ఉంటుంది. అంటే బుధుడు స్ట్రెంత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళకి బుధవారం పుట్టారంటే అడిషనల్గా వీళ్ళకి బుధుడికి సంబంధించిన కొంత ఎనర్జీ వచ్చింది, యాడ్ ఆన్ అయింది. బుధుడు బాగున్నాడు ఇంకా బాగుంటుంది. ఓకే, అదే జనరల్గా నానుడి ఉంటుంది కదా గురుగారు, పూర్వం వినేవాళ్ళం బుధవారం పుడితే బ్రహ్మాండం బద్దలు కొడతాడు అంటే ఆలోచనల వల్ల అంటే ఎక్కువ ముందుగా ఆలోచించేస్తారు. ముందుగా ఆలోచిస్తారు. అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు షేర్ మార్కెట్లో కూడా నేను చాలా మందిని చూసాను. బుధవారం పుట్టిన వాళ్ళు చాలా ఫాస్ట్గా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనే కొంత ఇది ఉంటుంది. అంటే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదో సర్లే ఉందాంలే అట్లా ఉండరు. అమ్మో ఇప్పుడు ఏదో జరుగుతుంది, ఇప్పుడు ఒక మార్కెట్ ఒక రకంగా ఉందనుకోండి, ఈ మార్కెట్ ఇలా ఉంది, ఇలాగా వెంటనే మనిషిని చూడగానే లేదు ఇలా జరుగుతుంది. అనాలిసిస్, ఇంట్యూషను, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా మాట్లాడాలంటే 1కి 10 మాటలు వాళ్ళు మాట్లాడైనా సరే ఎలాగో అవతల వాళ్ళని కన్విన్స్ చేయడము. మార్కెటింగ్ రంగాల్లో బాగా కలిసి వస్తుంది బుధుడు బాగుంటే. బుధవారం పుట్టిన వాళ్ళకి ఏంటంటే మెయిన్ మార్కెటింగ్ రంగాలు అది బాగా, అంటే బుధుడు మార్కెటింగ్కి కారకుడు అండి. షేర్ మార్కెట్, మార్కెటింగ్, ఎనీ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, డైరెక్ట్గా మాట్లాడేటువంటివి కావచ్చు, ఏవైనా సరే మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి బుధుడు అధిపతి. కాబట్టి ఈ బుధవారం పుట్టిన వారికి ఈ యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ బుధవారం పుట్టి ఒకవేళ బుధుడు కనుక కొంచెం పాడయ్యాడు అనుకోండి, అస్సలు అప్పులు ఇవ్వకూడదు, అప్పులు తీసుకోకూడదు. బికాజ్ ఆఫ్ అందరూ కుజుడు అనుకుంటారు, అప్పులకి బుధుడు మెయిన్ కారకుడు. ఎందుకంటే న్యాచురల్ 6th లార్డ్ ఆయన అవుతాడు. మళ్ళీ బుధుడు బాగున్నాడు అనుకోండి, చిట్ ఫండ్స్ నడిపిన వాళ్ళని డైలీ వేజ్ అప్పులు ఇస్తుంటారు చూసారా, ఒక 10,000 20,000 ఇచ్చేసి రోజుకి ఒక 100 రూపాయలు 2,000 షాపులకి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. అట్లా బుధుడు కనుక బాగున్నట్లయితే ఆటోమేటిక్గా ఇది డైలీ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. అంతే, ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, వీళ్ళకి అంటే ఎక్కువ వీళ్ళని బిజినెస్లో చూస్తామా, జాబ్లో చూస్తామా, ఏది బాగా సెట్ అవుతుంది అంటారు? అంటే వీళ్ళకి ఒకటేనండి, బుధుడు సహజంగానే వ్యాపారానికి కారకుడు, అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ వ్యాపారం అనేటువంటిది పర్సనల్ చార్ట్లో ఉండే గ్రహాలను పట్టుకొని చేయాలి. తెలివితేటలు ఉన్నాయి ఒక ఎత్తు, తెలివితేటలు ఉంటే మీకు కలిసి వస్తుందా లేదా అనేటువంటిది ఒక ఎత్తు. ఇప్పుడు తెలివితేటలు ఉన్న వాళ్ళందరూ ఫెయిల్ అవ్వాలని రూల్ లేదు, తెలివితేటలు ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలని రూల్ లేదు, తెలివితేటలు లేనోడే సక్సెస్ అవుతాడని కూడా రూల్ లేదు. ఒక్కోసారి వాళ్ళ లక్ బట్టి కలిసి వచ్చేది. వాళ్ళ కింద ఉండే యాజమాన్యం కరెక్ట్ యాజమాన్యం ఉందనుకో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. 11th హౌస్ని బట్టి తెలుస్తుందండి. 11th హౌస్ కనుక బాగుంటే లక్ బాగా కలిసి వస్తుంది. పర్సనల్ చార్ట్ లోనే తెలుస్తుంది. అవునండి, ఎగ్జాక్ట్ అది 11th హౌస్లో ఉండే గ్రహాలు లేదా 2nd హౌస్. లక్ అంటే మనం దేంతో పోల్చుకుంటాం, ఎక్కువగా మనీతోనే తీసుకుంటాం లక్ అనేది. వ్యాపారం చేసాడు బాగా డబ్బులు వచ్చాయి, లేకపోతే ఒక ఇంకోటి ఏదేదో పెట్టారు, లేదా జాబ్ వచ్చింది, జాబ్ దేనికి చేస్తాం, సరదాగా అయితే చేయం, అక్కడ డబ్బులు వస్తాయని చేస్తాం. సో అట్లా ఏంటంటే 2nd హౌస్, 11th హౌస్, పంచమ స్థానము, ఇవి జ్యోతిష్ శాస్త్రంలో ఆ స్థానాలు బట్టి చూస్తాం. అయితే వీళ్ళకి బుధుడు కనుక బాగుంటే ది మోస్ట్ లక్కీయెస్ట్ కలర్ కూడా గ్రీన్ అవుతుంది వీరికి. గ్రీన్ ఒకటి, లైట్ బ్లూ ఒకటి, అండ్ వైట్ కలర్స్ కూడా లక్కీ కలర్స్ కింద తీసుకోవచ్చు బుధవారం పుట్టినటువంటి వారికి. ఏ డేట్స్ లక్కీ? డేట్స్ అంటే సర్వసాధారణంగా 5 నెంబర్ ఈజ్ మోస్ట్ అండి. అంటే 5 నెంబర్ ఒకటి, అండ్ 14 నెంబర్ ఒకటి, 23rd ఒకటి,
ఇవి లక్కీ నెంబర్స్గా తీసుకోవచ్చు. వీళ్ళకి ఇప్పుడు ఏదైనా ఒక కార్ నెంబర్ తీసుకుంటున్నాం, టోటల్ 5 అయ్యేలాగా, లేకపోతే 5 నెంబర్ ఎక్కువగా ఉండేలాగా అట్లా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు కూడా నేను ఏం చెప్తానంటే, ఒక కార్ నెంబర్ తీసుకుంటున్నాం అనుకోండి, డిసెండ్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్ళాలి, అట్లా వెళ్ళాలి. వీళ్ళు జనరల్గా ఏ ఏజ్లో సెటిల్ అవుతారో దేని బట్టి తెలుస్తుంది గురుగారు? మామూలు బుధవారం పుట్టిన వాళ్ళకి అలా సెటిల్మెంట్ అనేది వారం బట్టి అసలు ఉండదండి. ఉండదు. ఓకే, ఎప్పుడు కూడా సెటిల్మెంట్ అనేది ఎట్లా చూడాలి అంటే, వాళ్ళ పర్సనల్ చార్ట్లో సెటిల్ అయ్యే కాంబినేషన్ అనేది ఒకటి పాయింట్ ఉంటుంది, ట్రిగర్ పాయింట్ ఉంటుంది. అంటే 10th లార్డ్ ఆర్ మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు శనితో సంబంధాలు కలిగాయి అనుకోండి, ఇన్కమ్ చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. 30, 35, 40 ఏజ్లో స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ధనాన్ని ఇచ్చే కారకుడు, కెరియర్ కారకుడు కనుక ఎర్లీ ప్లానెట్స్తో కనెక్ట్ అయితే ఎర్లీగా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 12 ఏళ్ళ వయసు నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయింది నాకు. ఎర్లీ ఇన్కమ్ జాతకం నాది. అంటే ఒక పక్క చదువుకుంటూ ఒక పక్క నేను బిజినెస్ చేసేవాడిని, చిన్నప్పటి నుంచి కూడా వ్యాపారం చేసేవాడిని. అంటే మా ఫాదర్ వాళ్ళ వ్యాపారమే నేను కూడా చేసుకుంటూ నాకంటూ ఎంతో కొంత మనీ వచ్చేది. అంటే ఆల్మోస్ట్ 5th, 6th క్లాసెస్ నుంచే నేను ఎర్నింగ్ ఉండేది నాకు. ఎర్లీ ఏజ్ ఇన్కమ్ జాతకం నాది. సో అట్లా అనమాట. ఓకే గురుగారు. సో విన్నారు కదా, బుధవారం పుట్టిన వారి గురించి అయితే ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో గురువారం పుట్టిన వారి గురించి తెలుసుకుందాము. సో తప్పకుండా చూస్తూ ఉండండి మన ఛానల్ని. ధన్యవాదాలు.